మానవ జీవితం అనేది పంచభూతాల కలయిక మరియు ప్రకృతి శక్తుల ప్రభావంతో ముడిపడి ఉంది. మనకు తెలియకుండానే మన శరీరంలో జరిగే కొన్ని అద్భుత ప్రక్రియలు మన భవిష్యత్తును, ఆరోగ్యాన్ని మరియు సంపదను ప్రభావితం చేస్తాయి. అటువంటి అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన శాస్త్రమే స్వరశాస్త్రం. ఇది కేవలం శ్వాస తీసుకోవడం గురించి మాత్రమే కాదు, విశ్వంలోని ప్రాణశక్తితో మనల్ని మనం ఎలా అనుసంధానించుకోవాలి అనే విషయాన్ని బోధిస్తుంది. భగవంతుడైన పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా ఉపదేశించిన ఈ విజ్ఞానం మన ముక్కుపుటల ద్వారా జరిగే శ్వాస గమనాన్ని బట్టి మన జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవచ్చో వివరిస్తుంది. కానీ స్వరశాస్త్రం ప్రకారం మన రెండు ముక్కుపుటల నుండి వచ్చే గాలికి వేరువేరు గుణాలుంటాయి. కుడి ముక్కుపుట ద్వారా వచ్చే శ్వాసను సూర్యస్వరమని, ఎడమ ముక్కుపుట ద్వారా వచ్చే శ్వాసను చంద్రస్వరమని పిలుస్తారు. సూర్యస్వరం వేడిని, శక్తిని, పౌరుషాన్ని సూచిస్తే చంద్రస్వరం చల్లదనాన్ని, స్థిరత్వాన్ని మరియు శాంతిని సూచిస్తుంది. ఈ రెండు స్వరాలు మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా మన ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేస్తాయి. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమశిక్షణతో జరుగుతుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా ప్రతి గంటకు ఒకసారి శ్వాస తీసుకునే ముక్కుపుట మారాలి. ఒక గంట కుడి ముక్కు ద్వారా శ్వాస నడిస్తే తరువాతి గంట ఎడమ ముక్కు ద్వారా నడవాలి. ఈ మార్పు సరిగ్గా జరిగినప్పుడు మనిషి శారీరక మరియు మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల చాలామందికి ఈ స్వర మార్పిడి సరిగ్గా జరగదు. కొందరికి 3-4 గంటల పాటు ఒకే స్వరం నడుస్తుంది. దీనివల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఎడమ స్వరం లేదా చంద్రస్వరం ఎక్కువసేపు నడిస్తే శరీరంలో కఫం పెరగడం, బరువు పెరగడం మరియు బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే సూర్యస్వరం ఎక్కువసేపు నడిస్తే విపరీతమైన ఆకలి, కోపం మరియు మానసిక ఆందోళన పెరుగుతాయి. చంద్రస్వరం అనేది సంపదను సృష్టించే స్వరం. మనం ఏదైనా విలువైన వస్తువును లేదా బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు మన ఎడమ స్వరం నడుస్తూ ఉండాలి. ఆ సమయంలో ఎడమ చేత్తో ఆ వస్తువును స్వీకరిస్తే అది మన వద్ద శాశ్వతంగా ఉంటుంది మరియు వృద్ధి చెందుతుంది. పాతకాలపు వ్యాపారులు ఎప్పుడూ ఎడమ చేత్తో డబ్బులు తీసుకోమని చెప్పేవారు. ఎందుకంటే ఎడమవైపు ఇచ్చే ఏ వస్తువైనా తిరిగి మన దగ్గరకు వస్తుందనే నమ్మకం ఉండేది. అదేవిధంగా ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా ఎడమ స్వరం నడుస్తున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళితే ఆ ఇంట్లో అనుకూలమైన శక్తి పెరుగుతుంది. సినిమాల్లో చూపించినట్టు కుడికాలు పెట్టడం అనేది ప్రతి సందర్భంలోనూ సరైనది కాకపోవచ్చు. ముఖ్యంగా ఒక కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎడమ స్వరం మరియు ఎడమకాలు వినియోగించడం వల్ల ఆ ఇంటితో ఆమెకు బలమైన అనుబంధం ఏర్పడుతుంది. స్వరశాస్త్రం నిర్ణయాధికారంలో కూడా మనకు గొప్పగా సహాయపడుతుంది. దీనిని ఒక GPS లాగా వాడుకోవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు మన స్వరం ఏ వైపు నడుస్తుందో గమనించి ఆ దిశగా అడుగులు వేయడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. మనం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఒప్పించవలసి వచ్చినప్పుడు మన శ్వాస గమనాన్ని బట్టి నడుచుకుంటే విజయం మన వశమవుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి మన మాట వినడం లేదంటే మన శ్వాస నడుస్తున్న వైపునకు వారిని తీసుకురావడం ద్వారా లేదా మనం వారి వైపునకు తిరగడం ద్వారా వారి మనసును మార్చవచ్చు. ఇది ఒక మానసిక తంత్రం లాంటిది. రోజు ఉదయం నిద్ర లేవగానే ఏ ముక్కుపుట ద్వారా గాలి బలంగా వస్తుందో గమనించి ఆ వైపు ఉన్న చేతిని ముఖంపై తుడుచుకొని అదే వైపు కాలును నేలపై మోపి నడక ప్రారంభించడం వల్ల ఆ రోజంతా విజయవంతంగా సాగుతుంది. ఆరోగ్య విషయానికొస్తే స్వరశాస్త్రం తక్షణ ఫలితాలను ఇస్తుంది. తలనొప్పి, వెన్నునొప్పి లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కేవలం శ్వాస మార్గాన్ని మార్చడం ద్వారా ఆ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు ఏ వైపు శ్వాస నడుస్తుందో గమనించి ఆ ముక్కుపుటను మూసివేసి రెండో వైపు నుండి బలవంతంగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని శక్తి ప్రవాహం మారి నొప్పి మాయమవుతుంది. మన పూర్వీకులు, ఋషులు తమ వెంట ఎప్పుడూ ఒక యోగదండం ఉంచుకునేవారు. అది కేవలం గుర్తు కోసం కాదు, శరీరంలోని స్వరాలను మార్చుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం. ఆహారం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా సూర్యస్వరం అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస నడవాలి. దీనివల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఒకవేళ భోజనం చేసేటప్పుడు ఎడమ స్వరం నడుస్తుంటే అజీర్ణం మరియు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఋషులు తమ చంకలో యోగదండం పెట్టుకుని ఎడమవైపు ఒత్తిడి కలిగించడం ద్వారా కుడి స్వరాన్ని ఉత్తేజితం చేసేవారు. మంత్ర సాధన చేసేవారికి కూడా స్వరం చాలా ముఖ్యం. ఏ మంత్రాన్ని ఏ స్వరంలో జపించాలో తెలిసినప్పుడే ఆ మంత్రం పూర్తి ఫలితాన్నిస్తుంది. లేకపోతే ఎంతకాలం జపించినా ఆశించిన ఫలితం రాదు. శ్వాస అనేది కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు, అది మన ఆత్మకు మరియు విశ్వశక్తికి మధ్య ఉన్న వంతెన. ఈ సృష్టిలోని ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన శక్తి తరంగాలతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం మన శ్వాస ద్వారా విశ్వశక్తితో అనుసంధానమవుతామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారిని గమనిస్తే వారిలో 2 ముక్కుపుటల ద్వారా ఒకేసారి శ్వాస నడుస్తూ ఉంటుంది. దీనినే మధ్యస్వరం లేదా సుషుమ్నా నాడి అంటారు. యోగులకు ఇది వరప్రసాదం. కానీ సంసారంలో ఉండే సాధారణ మనుషులకు 2 స్వరాలు ఒకేసారి నడవడం అనేది రోగాలకు సూచన. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు ఉన్నవారికి ఈ మధ్యస్వరం ఎక్కువగా నడుస్తుంది. అలాగే మనం పడుకునే విధానం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.
వెల్లకిల్లా పడుకునేవారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. బోర్లా పడుకునేవారు కేవలం భోగాల గురించి ఆలోచిస్తూ బద్ధకస్తులుగా మారిపోతారు. ఎప్పుడూ ఎడమ లేదా కుడి పక్కకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస ప్రక్రియ సజావుగా సాగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంతానం లేని దంపతులకు కూడా స్వరశాస్త్రం అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తుంది. గర్భధారణ సమయంలో భార్యాభర్తల స్వరాల కలయిక సరిగ్గా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది. స్వరశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఏ మతానికో లేదా కులానికో సంబంధించింది కాదు. ఇది కేవలం ప్రకృతి ధర్మం. మనం ఈ విద్యను నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకి కేవలం 2 నిమిషాలు సమయం కేటాయించి మన శ్వాసను గమనిస్తే సరిపోతుంది. అయితే ఈ విద్యను గురువు వద్ద నేర్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే తప్పుడు పద్ధతులు పాటించడం వల్ల కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శ్వాస మీద నియంత్రణ సాధించినవాడు తన జీవితం మీద నియంత్రణ సాధిస్తాడు. మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటనకు మన శ్వాస గమనానికి సంబంధం ఉంటుంది. మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు లేదా ఒక కొత్త పనిని ప్రారంభించేటప్పుడు మన స్వరాన్ని గమనించడం అలవాటు చేసుకోవాలి. విశ్వం ఎప్పుడూ మనకు సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి స్వరశాస్త్రం ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే విశ్వశక్తితో అలయనవుతామో అప్పుడు అదృష్టం మన వెంట నడుస్తుంది. సంపద, ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత అన్నీ మన శ్వాసలోనే దాగి ఉన్నాయి. ఈ నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకొని ఆచరించిన వారు లోకంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. స్వరశాస్త్రం అనేది ఒక జీవన విధానం. ఇది మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. దీనిని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనలోని అంతర్గత శక్తులను మేల్కొల్పుకోవచ్చు మరియు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ప్రతి మనిషి తన శ్వాసను గమనిస్తూ ప్రకృతితో మమేకమై జీవించినప్పుడే నిజమైన సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇటువంటి గొప్ప శాస్త్రాన్ని మనకు అందించిన మహర్షులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన శ్వాసను మనం గౌరవిస్తూ ముందడుగు వేయాలి. మీ శ్వాస గమనాన్ని మార్చుకోవడం ద్వారా మీ జీవిత గమనాన్ని మార్చుకోండి. స్వరశాస్త్రం గురించి మరింత లోతుగా విశ్లేషిస్తే ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు. ఇది నిరంతరాయంగా సాగే ఒక జీవన యజ్ఞం. మన శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా ఉండే ఇడా, పింగళ నాడీ వ్యవస్థలే ఈ స్వరాలకు మూలాధారం. ఇడానాడిని చంద్రస్వరమని, పింగళనాడిని సూర్యస్వరమని పిలుస్తాము. ఈ 2 నాడీ ప్రవాహాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడే మనిషి శారీరకంగా లేదా మానసిక వ్యాధులకు గురవుతాడు. సాధారణంగా మనం గమనించినట్లయితే మనకు జలుబు చేసినప్పుడు ఒక ముక్కుపుట పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది. అది శరీరంలోని ఉష్ణోగ్రత లేదా శీతలం పెరిగిందని చెప్పడానికి ఒక ప్రకృతి సంకేతం. అటువంటి సమయంలో స్వరశాస్త్రాన్ని తెలిసిన వారు మందుల మీద ఆధారపడకుండా కేవలం తమ పడక దిశను మార్చడం ద్వారా లేదా యోగముద్రల ద్వారా శ్వాసను మార్చుకుని తక్షణమే కోలుకుంటారు. స్వరశాస్త్రం ప్రకారం పగటి సమయంలో చంద్రస్వరం మరియు రాత్రి సమయంలో సూర్యస్వరం నడవడం అనేది శ్రేయస్కరమని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఇది వ్యక్తి యొక్క అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. సామాజిక సంబంధాల విషయంలో కూడా స్వరం అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఒక ముఖ్యమైన ఒప్పందం కోసం వెళుతున్నప్పుడు మీ ఎడమ ముక్కు ద్వారా గాలి ధారాళంగా వస్తుంటే ఆ సమయంలో మీరు చేసే సంభాషణలు శాంతియుతంగా, ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక సంబంధాలకు దారితీస్తుంది. అదే మీరు ఒక క్రీడలో పాల్గొంటున్నప్పుడు లేదా శారీరక శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు కుడి స్వరం నడవడం వల్ల మీకు కావలసిన శక్తి మరియు వేగం అందుతాయి. స్వరశాస్త్రంలో తిథులకు, వారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఏ తిథి రోజున ఏ స్వరం ఉదయాన్నే మొదలవ్వాలో ఒక స్పష్టమైన లెక్క ఉంది. ఉదాహరణకు శుక్లపక్షంలోని మొదటి 3 రోజులు ఉదయం నిద్రలేవగానే ఎడమ స్వరం నడవడం శుభకరం. ఇలా ప్రకృతి కాలచక్రంతో మన శ్వాసను అనుసంధానించడమే స్వరయోగం. దీనివల్ల మనలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాము. అటువంటప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనిస్తే ఏ వైపు స్వరం బలంగా ఉందో ఆ దిశగా ఆలోచించడం వల్ల సరైన పరిష్కారం దొరుకుతుంది. చాలామంది సంపద కోసం రకరకాల పూజలు, తంత్రాలు చేస్తుంటారు. కానీ స్వరశాస్త్రం ప్రకారం సంపద అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఆకర్షించడానికి మన శరీరం ఒక అయస్కాంతంలా పనిచేయాలి. ఎడమ స్వరం లేదా చంద్రస్వరం నడుస్తున్నప్పుడు మనం చేసే పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలు స్థిరత్వాన్నిస్తాయి. అందుకే దీనిని లక్ష్మీస్వరం అని కూడా అనవచ్చు. డబ్బు చెల్లించేటప్పుడు కుడి చేత్తో ఇవ్వడం, తీసుకునేటప్పుడు ఎడమ చేత్తో తీసుకోవడం, ఎడమ స్వరం నడుస్తున్నప్పుడు ధనం తిరిగి వస్తుందని ఈ శాస్త్రం నొక్కి చెబుతోంది. అలాగే భోజనం విషయంలో మనం చేసే అతిపెద్ద తప్పేమిటంటే మనకు ఆకలి వేసినప్పుడు కాకుండా సమయం అయిందని భోజనం చేయడం. స్వరశాస్త్రం ప్రకారం కుడి స్వరం నడుస్తున్నప్పుడే జఠరాగ్ని బలంగా ఉంటుంది. ఆ సమయంలో తిన్న ఆహారం అమృతంలా వంతబడుతుంది. ఒకవేళ ఎడమ స్వరం నడుస్తున్నప్పుడు తింటే అది విషతుల్యమై శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. అందుకే స్థూలకాయం ఉన్నవారు తమ శ్వాసగమనాన్ని మార్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.
నిద్ర విషయానికొస్తే రాత్రి పడుకునే ముందు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కుడి ముక్కుపుట తెరుచుకుంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. వెల్లకిలా పడుకోవడం వల్ల 2 స్వరాలు కలిసే ప్రమాదం ఉంది. ఇది పీడకలలకు లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది. స్వరశాస్త్రం అనేది కేవలం చిట్కాల సమాహారం కాదు, అది ఒక ఆత్మవిద్య. దీనిని నిరంతరం గమనించే కొద్దీ మనకు మన శరీరంపై, మన మనస్సుపై అపారమైన పట్టు దొరుకుతుంది. కోపం వచ్చినప్పుడు గమనించండి, మీ కుడి స్వరం చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో బలవంతంగా ఎడమ స్వరాన్ని ప్రవహింపజేస్తే మీ కోపం క్షణాల్లో చల్లారిపోతుంది. ఇది ఒక రకమైన ఇన్స్టంట్ మెడిటేషన్. దీనికోసం మీరు ఏకాంత ప్రదేశానికి వెళ్లాల్సిన పని లేదు. ట్రాఫిక్లో ఉన్నా లేదా ఆఫీస్ మీటింగ్లో ఉన్నా మీ స్వరాన్ని మీరు మార్చుకోవచ్చు. విశ్వంలో గ్రహగతులు మనపై చూపే ప్రభావాన్ని కూడా స్వరశాస్త్రం ద్వారా నియంత్రించవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో ఏదైనా గ్రహదోషం ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన ధాతువును లేదా రంగును శ్వాస ద్వారా మన శరీరంలోకి పంపవచ్చు. ఇది చాలా ఉన్నతమైన విద్య. సంకల్పశక్తికి స్వరం తోడైతే అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు ఒక పని కావాలని బలంగా సంకల్పించి ఆ సంకల్పాన్ని పూర్ణ స్వరంలో, అంటే బలంగా నడుస్తున్న శ్వాసలో విశ్వానికి వదిలితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వరశాస్త్రం నేర్చుకోవాలనుకునేవారు ముందుగా తమ శ్వాస పట్ల అవగాహన పెంచుకోవాలి. రోజూ గంటకోసారి మీ వేలిని ముక్కు దగ్గర ఉంచి ఏ వైపు నుండి గాలి వస్తుందో గమనించండి. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. కాలక్రమేణా మీకే అర్థమవుతుంది ఏ స్వరం నడుస్తున్నప్పుడు మీరు ఏ పనులు బాగా చేయగలుగుతున్నారో. స్వరశాస్త్రం అనేది ప్రకృతి మనకిచ్చిన ఫ్రీ జీపీఎస్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. దీనిని అర్థం చేసుకున్న వారికి వైద్యులతో కానీ దారిద్ర్యంతో కానీ పని ఉండదు. అంతా మన నాసికారంధ్రాల్లోనే దాగి ఉంది. మనం చేయాల్సిందల్లా కేవలం మన శ్వాసను ప్రేమగా గమనించడమే. ఈ విధంగా స్వరశాస్త్రం ప్రతి మనిషికి ఒక దిశానిర్దేశం చేస్తూ అతడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది.